ఈ వీడియోలో మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌ని ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఎక్కడ ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి తెలుసుకుందాము. గతంలో ఒక సమయం నుండి మరొక సమయం వరకు గతంలోనే జరిగి పూర్తి అయిన లేదా ఆగిపోయిన పనుల గురించి చెప్పటానికి ఇంగ్లీష్ భాషలో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌ను ఉపయోగించవలెను. దీని స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్కి ఇంగ్ ఫామ్ చేర్చడం వల్ల V4 వస్తుందన్నమాట. టేక్, టుక్, టేకెన్, టేకింగ్. టేక్కి ఇంగ్ ఫామ్ చేర్చడం వలన టేకింగ్ వస్తుంది. టేకింగ్ని V4 అంటాం అన్నమాట. ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ అదర్ వర్డ్స్. ఇక్కడ సబ్జెక్టు ప్రొనౌన్స్ అనేవి 7 అని మనకు తెలుసు. అవేంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఈ సబ్జెక్టు ప్రొనౌన్స్ ఏదొచ్చినప్పటికీ కూడా ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ హ్యాడ్ బీన్ని ఉపయోగించి వాక్యాలని మనం చెప్పాలన్నమాట. ఐ హ్యాడ్ బీన్ టీచింగ్ అంటిల్ ద బెల్ ర్యాంగ్. నేను బెల్లు మోగే వరకు బోధిస్తూనే ఉన్నాను. అవన్నీ కూడా గతంలోనే ప్రారంభమై గతంలో పూర్తి అయిన పనులు అనమాట ఇవన్నీ. వీ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. మేము ఉదయం నుండి చదువుతూనే ఉన్నాము. ఇది పూర్తయిపోయిన పనే ఇది కూడా. దే హ్యాడ్ బీన్ వాచింగ్ మూవీస్ టిల్ మార్నింగ్. వాళ్ళు ఉదయం వరకు సినిమాలు చూస్తూనే ఉన్నారు. షీ హ్యాడ్ బీన్ సింగింగ్ ఫర్ 10 years. ఆవిడ 10 సంవత్సరాల పాటు పాటలు పాడుతూనే ఉంది. ఇవన్నీ కూడా గతంలోనే మొదలయ్యి గతంలోనే పూర్తయిన పనులను తెలియజేస్తాయి అన్నమాట. కీవర్డ్స్ ఏం ఉపయోగించాలంటే కీవర్డ్స్గా వెన్, ఫర్, సిన్స్, బిఫోర్, టిల్, అంటిల్ ప్లస్ సింపుల్ ఫాస్ట్ అనే వాటిని కీవర్డ్స్గా ఉపయోగించి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని రాయొచ్చు అన్నమాట. అయితే మరొకసారి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకుందాము. గతంలో ఒక సమయం నుండి మరొక సమయం వరకు గతంలోనే జరిగి పూర్తి అయినా లేదా ఆగిపోయిన పనుల గురించి చెప్పడానికి ఇంగ్లీష్ భాషలో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగించవలెను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.